పైన ఉన్న ఇద్దరు గురించి ఒక్కొక్క మాట చెప్పాలనుకుంటున్నా, ఓకేనా? పవన్ కళ్యాణ్ గురించి అయితే అగ్ని పరీక్షలో పవన్ కళ్యాణ్ అయితే ఎక్సలెంట్ గా గేమ్ ఆడాడు. ఒక ఆర్మీ అతను, ఓకేనా? తనకు వచ్చిన ఎలివేషన్ మాత్రం సూపర్ గా ఉంది అగ్ని పరీక్ష షో వరకు. ఆ తర్వాత సీజన్ 9కి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ వీక్ బాగానే ఉంది. ఆ తర్వాత అతనైతే డల్ అయిపోయాడు. ఎందువల్ల అంటే ఓన్లీ లేడీస్ తో మాట్లాడటం, అమ్మాయిల్ని బుజ్జగించటం, అందువల్ల అతను డల్ అయిపోయాడు. నిన్న నాగార్జున సార్ కూడా చెప్పారు, చేతులు వదిలేసి కప్పు నీ దగ్గరకు వస్తుంది అని, లేకపోతే నువ్వు స్టేజ్ మీదకి రావాల్సి వస్తుందని. నిజంగా పవన్ కళ్యాణ్ ఆ లవ్ ట్రాక్ లో నుంచి బయటకు వస్తే మంచి కంటెస్టెంట్ అవుతాడు అని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారు లేదా? అతను ఇంకా గేమ్ ఆడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను ఒక పేదింటి కుర్రోడు, ఓకేనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓకేనా? ఆ తర్వాత మాస్క్ మ్యాన్ లిటరలీ చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే అగ్రెసివ్నెస్, మాటలు తూలటం, ఓకేనా? తన పాయింట్ ఎంత కరెక్ట్ గా ఉన్నా అక్కడ ఆ సందర్భంలో ఒక చిన్న మాట తూలేస్తున్నాడు. అదే నిన్న నాగార్జున గారు కూడా చెప్పారు. అది ఒక్కటి చేంజ్ చేసుకుంటే నిజంగా మాస్క్ మ్యాన్ అయితే ఎవరు ఆపలేరు. వీళ్ళ ఎంతమంది మాస్క్ మ్యాన్ వర్సెస్ సంజన ఫైట్ చూడాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? వాళ్ళిద్దరూ ఈ రెండు విషయాలు చేంజ్ చేసుకుంటే తోపు కంటెస్టెంట్స్ అవుతారా లేదా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఇలాంటి క్విక్ అప్డేట్స్, ప్రోమో రివ్యూస్, ఆదిరెడ్డి రివ్యూకి రివ్యూ కూడా ఇచ్చాను, కావాలంటే వెళ్ళి మన బయోలో చూసుకోండి, సూపర్ గా ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. వాళ్ళిద్దరు మాత్రం అవి చేంజ్ చేసుకోవాలి.